తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ముక్తిని కోరుతుంది అని అంటారు. అసలు అది సాధ్యపడుతుందా? సాధ్యపడాలంటే మానవ మాతృలుగా మనం ఏమైనా చేయగలమా? అది సాధ్యమవుతుందా అనేది ఇంకొక ప్రశ్న అండి. మానవ మాతృలుగా మనం ఏమి చేయలేమమ్మా. చేయలేం. ఎందువల్లనంటే ఆత్మ అనేటువంటిది పరతత్వం. అది పరతత్వం. అది ఆ ఆత్మకి ముక్తి కావాలని కోరుకుంటుంది. అది ముక్తి పొందాలి అంటే శరీరం కావాలి ఆత్మకి. ఖచ్చితంగా కావాలి. కర్మ, వికర్మ, యోగ కర్మ. ఒక శరీరంలోకి ఆత్మ వచ్చిన తర్వాత ఆత్మ ఏమనుకుంటుంది? నేను ధర్మ ప్రవచనం చేయాలి, ధర్మంగా బ్రతకాలి, ధర్మంగా ఆచరించాలి, ముక్తిని పొందాలి, మోక్షం అనాలి. అంటే ఇక నాకు మళ్ళీ పునర్జన్మ నాకు వద్దు ఇంకా అన్నట్టుగా ఆత్మ అనుకుంటుంది. ఒక శరీరంలోకి వెళ్ళంగానే పాపం ఆ శరీరం పెరుగుతున్న కొద్దీ ఆత్మకి శరీరానికి పడదమ్మా. కొట్టుకు చేస్తారు ఇద్దరు. ఆత్మ ఏమో గుడికి వెళ్ళమంటుంది, శరీరం బారికి వెళ్ళమంటుంది. నిజమే, చాలా మందిలో అలా చూస్తాం. అస్సలు ఆ ఆత్మ అనేటువంటిది మానసిక ఒత్తిడికి గురవుతుంది. ఇంకా వీడు ఈ శరీరం ఏం కోరుకుంటుంది? కోరికలను కోరుకుంటుంది. ఏ కోరిక కాందే ఉంది? ఇంకా కోరిక కాదు అనేటువంటిది లేదు. ప్రతి ఒక్కదాన్ని శరీరం కోరుకుంటుంది. ఆత్మ అన్నిట్లకి దూరం 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 అంటూ ఉంటుంది. కానీ శరీరం అనేటువంటిది ఎప్పుడు కూడా ఆత్మ మాట వినదమ్మా. ఆత్మ మాట వింటే మోక్షం పొందుతుంది. ఆత్మ మాట ఎప్పుడు శరీరం విందు. అందుకని మన పెద్దవాళ్ళు ఒక్కోసారి అరే నువ్వు కూర్చున్నప్పుడు, ఒంటరిగా కూర్చున్నప్పుడు నీలో నువ్వు మాట్లాడుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో అంటూ ఉంటారు. నిన్ను ప్రశ్నించుకున్నప్పుడు నీ లోపల ఉన్నటువంటి ఆత్మ నీకు సమాధానం చెప్తుంది. అది ఎక్కడ సమాధానం చెప్తే మనం మారిపోతాం కాబట్టి మనం ప్రశ్నించుకోం. ఎట్లాగో దీనికి ఈ శ్మశాన వైరాగ్యం అని చెప్పి, ప్రసూతి వైరాగ్యం కొన్ని కాసేపు మనం ఇలా చేయకూడదు కదా, చాలా తప్పు కదా, ఆ క్షణం అయిపోగానే మళ్ళీ చేస్తాం. ఇలా 8 సార్లు అమ్మ పాపం ఆత్మ శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. కనీసంగా 850 ఎంత 400 ఉంటుందిగా, తక్కువలో తక్కువ వేసుకుంటే 400 సంవత్సరాల పాటు ఆ ఆత్మ ముక్తి కోసం వెళ్లాడుతుందమ్మా. ముక్తి కోసం వెళ్లాడుతుంది. 850 అంటే 400 సుమారుగా అంతే కదండి. అంటే 400 సంవత్సరాలు అంటే 50 అంటే తక్కువలో వేశా. 400 సంవత్సరాలు ముక్తి కోసం ఆత్మ పోరాడి 8 జన్మలు దాటిన తర్వాత ఈ మానవ శరీరంలోకి వెళ్ళకూడదు మనం అని చెప్పి దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఆ గుమ్మంలో వెళ్ళాడుతుంది. అక్కడ ఈశ్వరుడికి చేసే ఆరాధనలు. అలానే కొంతమంది జపం చేసేటప్పుడు లోపల దాచేసుకుని జపం చేస్తూ ఉంటారు. కొంతమంది ఇలా బయటికి జపం చేసేటప్పుడు మాల కనిపిస్తూ దాని మీద ఒక శక్తిని అవి ఆహారంగా తీసుకుంటూ పుట్టగతలు లేకుండా పోతామని అంటుంటారు మన వాళ్ళు. కొంతమంది అక్కడ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఇంకా పుట్టగతలు ఎక్కడ ఉన్నాయి? వారు మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్ళలేరు. ఎందువలన? నరక యాత్ర అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆ శక్తి తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి మోక్షం వస్తుంది. వాళ్ళు మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్తే మళ్ళీ ఇదే మోక్షం, ముక్తి వాటికి రాదు. ఆ ముక్తి కోసం 8 సార్లు శరీరంలోకి వెళ్ళి 400 సంవత్సరాలు నరకం అనుభవిస్తాయమ్మా. నరకం అనుభవించే వరకు దేవాలయాల దగ్గర ఉండిపోతాయి. ఎట్లా ఆ జపం చేస్తుంటే ఆ బయటకు కనిపించేటువంటి జపమంత్రాన్ని, ఆ శక్తిని అవి తీసుకుంటూ ఈ పాపాన్ని హరించుకుంటూ ఉంటాయి కొంచెం కొంచెం. ఎప్పుడైతే పాపం పూర్తిగా హరించుకుపోతుందో అప్పుడు అవి మోక్ష ప్రాప్తి కలుగుతాయి. ఈ లోపు మంత్రగాళ్ళు వచ్చి వాటిని బంధించేస్తారు. బంధించి ఒక నిమ్మకాయలోకి బంధించి వాళ్ళ మంత్రశక్తులు దాని మీద ప్రయోగం చేసేసి వాళ్ళ ఆధీనంలో పెట్టుకుంటారు. కనుక వీళ్ళు వాళ్ళ కొన్ని కోరికలు ఉంటాయి. ఎవరికి? ఈ తంత్రగాళ్ళకి. ఆ కోరికలను నెరవేర్చుకోవడం కోసం అని చెప్పి వీళ్ళ కోరికని ఆత్మ మీదకి రుద్ది దాన్ని వేరే శరీరంలోకి పంపిస్తారు. కొంతమంది మనకు అప్పటి వరకు బాగానే ఉంటారు, సడన్గా ఉన్నట్టుండి చాలా పిచ్చగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా కోపంగా ఇంట్లో ఏది ఉంటుంది బయటికి ఇసిరేయడం, అమ్మ నాన్న అనేటువంటి విచక్షణ లేకుండా చాలా దారుణంగా. మళ్ళీ ఒక క్షణం అయితే
మొదలైపోతూ ఉంటారు. అవును. ఈ ఆత్మల శరీరంలోకి పెట్టేటప్పటికి దానికి ఒక పూర్తిగా నేను అనుకుంటుంది ఏంటి, ముక్తి కావాలని చెప్పి. నాకు ముక్తి మోక్షం రెండూ లభింపకపోగా ఎవడో వాడి యొక్క అవసరం కోసం నన్ను వాడుకొని ఈ శరీరంలోకి పంపించాడు, నేను మళ్ళీ ఇది అనుభవించాల్సిందేనా అని తనకు తాను చిత్రహింసలు పెట్టుకునే ప్రయత్నం. ఆత్మ తనకు తాను చిత్రహింసలు పెట్టుకునే ప్రయత్నం, కొట్టుకోవటము, తింటం మానేసేయటము, లేదా అతిగా ఇటువంటి రకరకాలుగా అట్లా చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఏదో ఒక రకంగా ఏదో ఒక అనుష్ఠానపరం తీసుకొచ్చి ప్రాయోపవేశ మంత్రాలను కనుక చేసినట్లయితే నేను ఈ శరీరం నుంచి బయటకు వచ్చేస్తా, తద్వారా నాకు ముక్తి అర్థమవుతుంది. మనల్ని హింసించాలని కాదమ్మా, మన ఇంటర్నల్ మన హింసించాలని కాదు, నాకు ముక్తి కావాలి. మనం 10 సంవత్సరాలు కాదు 10 నెలలతో ఒక దాని గురించి వెయిట్ చేయాలంటే మనం వెయిట్ చేయగలమా అసలు? అటువంటిది 400 సంవత్సరాలు పాపము ఆ ఆత్మ ముక్తి కోసం వెంపర్లాడిందంటే ఆలోచించండి ఎంత విసిగిపోయి ఉంటుందో. శరీరంలోకి వెళ్ళటం, ఆ శరీరము ఎంత చండాలంగా ఉండాలి అంత చండాలంగా ఉండటం, ధర్మబుద్ధి లేకపోవటం, ఎంత అన్యాయం అక్రమాలు ఇవన్నీ చేయటం, అవన్నీ చూసి ఆత్మకి వికారం పడుతుంది. మళ్ళీ ఇంకొక జన్మ, ఈ జన్మైనా నాకు బాగుంటుంది కదా అని అదే జరగడం వలన ఈ 400 సంవత్సరాలు ముక్తి కోసం మోక్షం కోసం అది ఆ ఆత్మ తహతహలాడింది అంటే దాని బాధ ఎంత ఉంటుంది. అటువంటిది ఏదన్నా ఎవరితోటి సంబంధం లేకుండా ఇంకా పుట్టకతో లేకుండా పోయినాయి, మనం కావాల్సింది ముక్తి అనుకుంటున్నాం కదా, దేవాలయం ముందు కూర్చుంటే ఆ అనుష్ఠాన శక్తిని తీసుకుంటూ ఈ పాపాలన్నిట్లని దానికి పాపం ఎందుకు అంటుంది అని మీరు అనొచ్చు. సంబంధం ఉండదు. ఇన్ని వాడు అకృత్యమైన పనులు చేస్తుంటే శరీరాన్ని విడిచి వెళ్ళిపోవట్లేదు కాదు ఉంటుంది కాబట్టి ఆ జీవికి మరణ సమయం వచ్చేంత వరకు బయటికి రాలేదండి పాపం. అది వచ్చినా కాసేపు బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాల్సిందే, అది కూడా నిద్రా సమయంలోనే బయటికి వెళ్తుంది, మళ్ళీ లోపలికి రావాల్సిందే. మీరే ఆ మార్గాంతరం లేదు పాపం దానికి. కాబట్టి నేను ఎన్నుకోవడం తప్పు ఎన్నుకున్నా, తప్పు వాడదని అట్లా. శరీరం తప్పు కాదు, శరీరానికి అనేక రకమైన కోరికలు. ఆత్మకి ఉంటుందండి ఏ శరీరంలోకి వెళ్ళాలి అనేది ఎంచుకునే హక్కు ఉంటుంది. హక్కుంది చెప్తున్నా. శరీరాన్ని చూడంగానే మనం వెళ్ళిపోదాం అన్నట్టుగా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత ఇక బయటికి రాలేదమ్మా, అది అనుభవించడమే. అలా ఒక్కసారి 2 సార్లు అన్ని సార్లు కూడా నేను వెళ్ళి బయటికి రాలేక అంత పాపాన్ని నేను తీసుకున్నాగా. మొదటిసారే నేను బయటకు వచ్చి గుడి దగ్గర కూర్చోలేకపోయాగా, రెండో వాడు ఏదైనా ఉపక్రమిస్తాడేమో, మూడోసారి నాకు మోక్షం వస్తుందేమో అని చెప్పి అక్కడ మోక్షం రాకపోగా అక్కడ ఏదో అనుష్ఠానం చేస్తుంది, వీడెవడో వచ్చి భూతమాంత్రికుడు వచ్చి దాన్ని నిమ్మకాయలో పెట్టి బంధించేసేసి వాడి మంత్ర ప్రయోగాలు చేసి ఏదో ఒక శరీరంలోకి వాడి అవసరం కోసం పంపిస్తే అది చిత్రహింసలో పడుతుంది ఇంకా తనకు తాను. ఎందువల్ల అంటే నేను చిత్రహింసలు పెట్టుకుంటున్నాను అనుకుంటుంది కానీ వాడు చిత్రహింసలు పడుతుంటాడు నానా రకాలుగా. అంటే ఎందుకని ఏదో ఒక రకమైనటువంటి మంత్రశక్తి అనుష్ఠానపడు రాకపోతాడా, దానికి ప్రయోగం చేయకపోతాడా, కొన్ని రకాల మంత్రాలను పెట్టలేకపోతాడా, తద్వారా నేను బయటకు వచ్చి మోక్షాన్ని పొందలేకపోతానా అనేటువంటి దీనికోసము ఆత్మ తాపత్రయపడుతుందమ్మా. ఆత్మ ఎందుకు ముక్తి పొందలేదు అని అంటే ఆత్మకు ఉన్నటువంటి కోరిక వేరు, శరీరానికి ఉన్నటువంటి కామ్యం వేరు. ఆత్మకు ఉన్నటువంటి ఒకటే, ముక్తి లభించాలి. శరీరానికి అనేకం అంటే ఇది భగవంతుడా నాకు ఇది ఒక్కటి కావాలి భగవంతుడు అంటాడు, అది ఒక్కటి రాగానే ఇంకొకటి కావాలి, అది రాగానే ఇంకొకటి కావాలంటాడు. ఇక అంతం ఎక్కడుంది వీడికి? అంతే. కాబట్టి జీవితకాలం ఈ అన్నిట్ల పాపాలను అది మోస్తూ ఉండాలి పాపం. కాబట్టి ఆత్మకి ముక్తి రావాలి అంటే ఒకటి ఆలయం దగ్గర ఉన్నప్పుడు ఈ జపానుష్ఠానాల ద్వారా వచ్చేటువంటి అనుష్ఠాన శక్తిని తీసుకొని పాపాలని అన్ని కూడా ఉపసంహారం చేసుకొని మోక్షానికి వెళ్ళిపోవటం. ఇకపోతే రెండవ విధానం, ఇది మోక్షం పొందాలి అంటే కొంతమంది సత్పురుషులు ఉంటారు. ఆ సత్పురుషులు ఎలా ఉంటారంటే సదా పాపక్షయార్థి, వ్యాధి విమోచనార్థి, జీవితార్థి, మోక్షార్థి, శ్రీకామ, శాంతికామ, పుష్టికామ, తుష్టికామ, వృద్ధికామ, ప్రజ్ఞాకామ, మేధాకామ, ఆయుష్యకామ, ఆరోగ్యకామ, అన్నాద్యకామ. అంటే ఇవి 14 రకాలు. అంటే పైన 7 భవనాలు కింద 7 భవనాలు అనుకుందాం, 14. ఈ 14 రకాలుగా నాదా సంతోషం ఉండని, నాది కాదా ఓకే మంచిది వెళ్ళిపోని అనేటువంటి తత్వంలో ఉంటారు మా వీళ్ళు. అంటే ఇస్తే తీసుకుంటారు,
అడిగితే ఇచ్చేస్తారు, పోతే వదిలేస్తారు. ఇది నాది ఎందుకు తీసుకునేటువంటి దాని మీద రారు కొంతమంది యోగ పురుషులు, సిద్ధ పురుషులు. వాళ్ళు అన్నిట్లకి కూడా ఇప్పుడు మీరు పంచభక్ష పరమాన్నాలు పెట్టండి, కడుపు నిండా తింటారు. రేపు పొద్దున కాకరకాయ కూర అలానే తింటారు. నాకు ఇది ఎందుకు పెట్టలేదు అడగరు. ఈ పూటకు నాకు ఇది ఏమీ లభ్యం కాలేదు, కాకరాకులు తింటారు, వదిలేస్తారు. నాకు ఇవాళకి ఇదే లభ్యము. సదా పాపక్షయార్థి, వ్యాధి విమోచనార్థి, జీవితార్థి, మోక్షార్థి. కావాల్సిందేంటి? మోక్షాన్ని అర్థిస్తున్నా, జీవితాన్ని అర్థిస్తున్నా. శ్రీకామ, శ్రీ అంటే అందరికీ మంచి జరగాలి. శాంతి కామ, అందరూ శాంతిగా ఉండాలి. పుష్టికామ, తుష్టికామ, వృద్ధికామ, ప్రజ్ఞ, మేధ, ఆయుష్, ఆరోగ్యం, అన్నం అందరికీ కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కొంతమంది ఉంటారు. వారి ద్వారా ఈ యొక్క ఆత్మ ముక్తి మోక్షం లభ్యమవుతుంది. ఎందువల్లంటే వాళ్ళకి అక్కడితో ఆ జన్మరాహిత్యం. ఇక 3 ఈ రకంగా వేరే శరీరం మీదకి పంపించినప్పుడు కొన్ని మంత్ర ప్రయోగాలతోటి ఆత్మని బంధించి తీసే ప్రక్రియ. ముక్తి పొందుతుందంటారు. ఆ రకంగా మాత్రమే దానికి మోక్షం పొందేటువంటి యోగ్యత ఉంది. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు.